హాయ్ అండి. ఈరోజు తచ్చీనండి, ఇది రైసు. తచ్చీనని చికెన్‌తో కలిపి చేస్తామండి. ఇలా కేక్‌లాగా వస్తది అది రైసు. చూడండి ఎంత బావుందో. చాలా బావుందనమాట. దీనికి ముందుగా కావాల్సింది కొంచెం చికెను. కొంచెమే చేసాం, ఎక్కువ చేయలేదు. బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. తర్వాతొచ్చేసి మసాలాలండి. మసాలా ఎక్కువేం కాదు. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు, మిరియాల పొడి కొద్దిగా, కొంచెం ఇలాచీ పౌడరు, తర్వాతొచ్చేసి గరం మసాలా. కొంచెం ఒక ఉల్లిపాయ, ఒక కోడిగుడ్డు, ఇదొచ్చేసి బటరు, పెరుగు కొద్దిగా వేసుకోవాలి. మొత్తం ఒక చికెన్ అయితే మొత్తం వేసుకోవచ్చు ఒక కిలోకి. ఇది మనం చేసేది కొంచెమే కాబట్టి మేము చేసింది. ఇది వచ్చేసి గార్నిష్కి అనమాట. అది జఫరాన్ వాటర్, అదే కుంకుమ పువ్వు నీళ్ళు. పిస్తా పప్పు కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి రుమ్మాన్ అనమాట, దానిమ్మకాయ గింజలు ఎండబెట్టినవి డ్రై అనమాట. ముందుగా చికెన్ ఇలాగా బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని, హాట్ వాటర్, మసాలా పొడి కొంచెం వేసి బాయిల్ చేసుకోవాలి దాన్ని. ఆ బాయిల్ అయిన తర్వాత పక్కన రైస్ వండుకుని పెట్టుకున్నాం పక్కన. కొద్దిగా బటర్ వేసుకుని దీంట్లో ఈ పిస్తా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వచ్చేసి రుమ్మానండి. అదే ఇవి రెండు రుమ్మాన్ అనమాట, కిస్మిస్ కాదు, రుమ్మాన్ అంటారు వీటిని. సాల్ట్ కొద్దిగా, జఫ్రాన్ కొంచెం, వాటర్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కకు తీసుకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పైన రైస్ పైన వేయడానికి డెకరేషన్కి అంతే. ఈ చికెన్ అయిపోయింది. ఈలోపు చికెన్ ఇలాగా చేసేసుకోవాలి చిన్న చిన్నగాన, స్మాష్ కిందన. బాండి తీసుకుని దాంట్లో కొంచెం బటర్ వేసుకుని మళ్ళీ కొద్దిగా ఆయిల్, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకును. ఫ్రై అయిన తర్వాత ఈ చికెను మనకు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని స్లోగా కలుపుకొని, ఇందాక చూపించాను కదా ఈ మసాలాలో, ఇవన్నీ కొద్దిగా వేసేసుకోవడమే. చూసుకుని వేసుకోండి, ఎక్కువ కాదు కదా, కొంచెం కొంచెమే కాబట్టి చూసుకుని వేసుకోండి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, మనకు తెలుస్తుంది. ఇందాక రైస్ వాటర్ ఉంది కదా, వాటర్ కొద్దిగా వేసుకుంటే దీంట్లో కొంచెం అన్నీ మసాలాలు అవన్నీ ఆ చికెన్కి పట్టి కొంచెం సాల్ట్ అది పడుతుంది అనమాట, బాగుంటుంది. లేదంటే అది డ్రై కింద ఉంటుంది కాబట్టి అంతలా బాగోదు టేస్ట్. ఇలా సిమ్లో పెట్టుకుని దీన్ని, ఈ రైస్ ఇలా పక్కన పెట్టుకొని చల్లారేసుకోవాలి. కోడిగుడ్డు ఇది. అందులో కొంచెం పెరుగు వేసుకొని, మసాలా కొంచెం హెయిల్ పౌడరు, మిరియాల పొడి, తర్వాత సాల్టు, పసుపు, కుంకుమ పువ్వు వాటర్ అనమాట, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. మిక్స్ అయిన తర్వాత ఈ రైస్ ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటేనే బాగుంటుంది. వేడి తీసుకుంటే మళ్ళీ ఇరిగిపోతుంది కదా, కాలుతుంది కూడాను. ఇందులో వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుని, ఈలోపు వేరే జీతర తీసుకుందాం. ఈలోపు ఇది చల్లారుతూ ఉండ కొంచెం. ఇలా బాండీ తీసుకుని దీనికి బటర్ రాసుకోవాలి. కొంచెం బటర్ మొత్తం దీనికి అప్లై చేసుకుంటే మనకి కేక్ తీయడానికి ఈజీగా వీలవుతుంది అనమాట. లేదంటే మంచిగా రాదు. ఈ విధంగా బటర్ రాసుకుని కొంచెం కుంకుమ పువ్వు వాటర్ కొంచెం ఉంది, అది పైన అలా వేసి ఈ రైస్ దీంట్లో వేసుకోవడమే. వేసి ఇలా నొక్కి పెట్టాలి బాగాన. చూసారా, కేక్ లాగా ఇలాగా సాఫ్ట్గా చేసేసుకుని పైన ఇందాక చికెన్ చేసాం కదా, చికెను దీని మీద వేసుకొని మధ్యలో దాన్ని కూడా బాగా ఫ్రెష్ చేయాలన్నమాట ఇలా లోపలికి. ఎందుకంటే పడిపోకుండా మళ్ళీ ఇరిగిపోకుండా కేకు.
ఈ విధంగా సాఫ్ట్గా చేసేసుకోవాలి మొత్తం, ఎక్కడ గ్యాప్ లేకోకుండా. ఇందాక హాషు చేసాం కదా, హాషు పైన కొంచెం వేసుకొని కొంచెం ఉంచుకోవాలి మళ్ళీ పైకి, అది పైన మళ్ళీ గార్నిష్ చేయడానికి ఉంటుంది కదా. ఈ విధంగా మళ్ళీ ఫ్రెష్ చేయాలి దీన్ని. చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉన్న రైస్ కూడా పైన వేసుకోవాలి. వేసుకుని ఇలాగ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం అలాగా అదిమాలన్నమాట, లోపలికి ఖాళీ లేకుండా మొత్తం. దీన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీని. అయిపోయింది, ఇదిగో తీస్తున్నాము. ఖాళీ ప్లేట్లో తీసి ఈ విధంగా స్లోగా వేసుకుంటే మనకి కేక్ లాగా వస్తుంది అనమాట. కింద చూడండి ఎంత బాగుందో, మాడకోకుండా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా చక్కగా కేక్ ఎలా ఉంటుందో సేమ్ అంతే. చూడండి చాలా బాగా వచ్చింది, చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి, న్యూ రెసిపీ అనమాట ఇది. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోవద్దు. చికెను రైసు కలిపి కేక్ అనమాట. ఈ పైన కొంచెం గార్నిష్కి వేసుకోవడమే. బాగా పిస్తా కట్ చేసి పెట్టుకున్నాం కదా, పిస్తా తర్వాత వచ్చేసి రొమ్మాను దానిమ్మకాయ గింజలు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈ విధంగా వచ్చింది. ఓకేనా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సెకండ్ అనమాట. ఇది వచ్చేసి వంకాయ అనమాట. వంకాయతో మనం ఇంటికాడ మనం పచ్చడి చేసుకుంటే ఇక్కడ వెళ్ళామో తమ్ముళ్ళు అంటారు దీన్ని. ఈ విధంగా కాల్చుకొని వంకాయని ఈ పైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకోవాలి. స్కిన్ తీసేసుకొని ఇట్లా కట్ చేసుకుని చక్కగా ఈ విధంగా చేసుకోవాలి, బాగా మెత్తగాన. ఇది వచ్చేసి లెబ్నా అంటారు దీన్ని. రోబు అంటే పెరుగు, హర్దా, తర్వాత పెప్పర్ పౌడరు, సాల్టు. ముందుగా కొంచెం లెబ్నా వేసుకున్నా, హర్దా 1 స్పూను, కొంచెం నిమ్మరసం, కొద్దిగా ఎల్లుల్లిపాయలు, కొంచెం సాల్టు, పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జైతూన్ ఆయిల్ వేసుకోవాలి, అదే ఆలివ్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇది కబూస్లోకి కానీ చపాతీల్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి. పైన ఇలా డెకరేషన్ చేసుకుంటామే. ఒక లెమను, దానిమ్మకాయ గింజలు, తర్వాత వచ్చేసి పుదీనా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలాగే ప్రిపేర్ చేసామన్నమాట. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి.